నమస్తే అండి, వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్. సో ఇవాళ వీడియో వచ్చేసరికి అయితే నథింగ్ ఫోన్ 3 ప్రో స్మార్ట్ ఫోన్ అసలు ఎందుకు మంచిగుంది, కొంటే మీకు లాభం వస్తుందా లేకపోతే నష్టం వస్తుందా అని ఈ వీడియోలో ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పిల్లకొని ప్రెస్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం అనమాట. సో ఇక్కడ మీరు ఆన్ ద స్క్రీన్ మీద చూసుకోవచ్చు, నథింగ్ వాళ్ళ వెబ్సైట్ చూపిస్తున్న క్రియేట్ వాళ్ళకి. కానీ నాకు ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్లో నాకు మంచిగా అనిపిస్తుంది. ప్రతి వీడియోలో చెప్పుకున్నా ఇలా 3Dలో రొటేట్ చేసుకొని చూసుకోవచ్చు స్మార్ట్ ఫోన్ని. అదొక కొంచెం యూనిక్నెస్ అనిపిస్తుంది వాళ్ళ వెబ్సైట్కి. అండ్ కమింగ్ టు హైలైట్కి వచ్చేద్దాం. సో స్మార్ట్ ఫోన్ సంబంధించిన హైలైట్ చూసుకుంటే మాత్రమే ఇక్కడ 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా వస్తుంది. సోనీ వాళ్ళది 50 మెగాపిక్సెల్ పెరిగి విత్ కెమెరాతో పాటు కూడా వస్తుంది. 50 మెగాపిక్సెల్ షేక్ ఫ్రీ కెమెరాతో పాటు వస్తుంది మెయిన్ కెమెరా. నథింగ్ ఓఎస్తో పాటు కూడా వస్తుంది అనమాట ఇది. సో ఇది వచ్చేసరికి మీకు 3 years of Android updates and 6 years of security patches. సో అఫీషియల్ మీకు చూపించేస్తాను ఇక్కడ. సో ఇది నథింగ్ వాస్ 3.1 పవర్డ్ బై ఆండ్రాయిడ్ 15తో పాటు వస్తుంది. ఆండ్రాయిడ్ 15 అంటే మీకు 16, 17 అండ్ 18 దాకా కూడా ఆండ్రాయిడ్ అప్డేట్స్ వస్తాయి. అండ్ దాని తర్వాత ఇంకొక 3 years అంటే ఓవరాల్గా 6 years దాకా సెక్యూరిటీ ప్యాచెస్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తారన్నమాట. సో ఇది మంచి అప్డేట్ అనుకోవచ్చు. చాలా రోజుల తర్వాత స్మార్ట్ ఫోన్ యూజ్ చేసే వాళ్ళనుకుంటే ఇట్లా ఇది వన్ ఆఫ్ ద గుడ్ ఆప్షన్స్. అండ్ ఇక్కడ 50 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాతో పాటు కూడా వస్తుంది అన్నమాట. ట్రూ లెన్స్ ఇంజన్తో పాటు కూడా వస్తుంది. మంచి పిక్చర్ క్వాలిటీ కూడా వస్తుంది. సో ప్రాసెసర్స్ స్నాప్డ్రాగన్ సంబంధించిన ప్రాసెసర్ ఉంది విత్ ఏఐ ఇంజన్తో పాటు కూడా వస్తుంది అనమాట. సో ప్రాసెసర్ గురించి సంబంధించి ఇక్కడ డీటెయిల్ చూసుకోవచ్చు. ఇది 8 కోర్ ప్రాసెసర్ క్వాల్కామ్ వాళ్ళ ఏ ఇంజన్తో పాటు కూడా వస్తుంది అనమాట. అండ్ ఆల్సో TSMC వాళ్ళ 4nm ఆర్కిటెక్చర్ మీద వస్తుంది. మంచి గేమింగ్ పర్ఫార్మెన్స్ వస్తుంది. మంచిగా డే టు డే టాస్క్లో మల్టిప్లిటీ టాస్క్లకు అన్నిటి కూడా వస్తుంది. పవర్ కూడా తక్కువనే తీసుకుంటుంది అనేసి అయితే ఇక్కడ మెన్షన్ చేశారు. అండ్ ఆల్సో వేపర్ కూలింగ్ చేంబర్తో పాటు కూడా వస్తుంది. హీట్ అనేది చాలా తక్కువ తీసుకుంటే మంచిగా హీట్ జనరేట్ అయినా సరే కూడా బ్యాలెన్స్ చేస్తుంది అన్నమాట. టెంపరేచర్స్ అన్నిటి కూడా కంట్రోల్ చేస్తుంది. నెక్స్ట్ 5000 mAh బ్యాటరీతో పాటు వస్తుంది. 50 watts ఛార్జరు. సో ఈజీగా మీకు ఫుల్ డే ఈజీగా వచ్చేస్తుంది. అండ్ ఆల్సో ఫుల్ ఛార్జ్ కావడానికి గంట టైం పడుతుంది. 20% కావడానికి 20 minutesలో 50% అయితే ఛార్జింగ్ అయిపోతుంది. అండ్ ఇక్కడ స్పెసిఫిక్ ఒక ఆర్గనైజ్ బటన్ అయితే పెట్టిరన్నమాట. మీరు ఏమైనా సపరేట్గా ఒక కంటెంట్ని సేవ్ చేసుకోవాలా లేకపోతే ఏదైనా షెడ్యూల్ చేసుకోవాలంటే ఈ బటన్ అయితే యూస్ఫుల్ అవుతుంది అనేసి అయితే అంటారు. మంచి డిస్ప్లే 6.7 inch డిస్ప్లే 120Hz AMOLED డిస్ప్లేతో పాటు వస్తుంది. సో అన్న స్పెసిఫికేషన్ చాలా బాగున్నాయి, కానీ ఇక్కడ పర్చేస్ చేసుకోవచ్చు అంటే ఫ్లిప్కార్ట్లో మీ స్మార్ట్ ఫోన్ అవైలబుల్ ఉంది. ఫ్లిప్కార్ట్ వచ్చి మీరు పర్చేస్ చేసుకోవచ్చు. ప్రైస్ చూసుకుంటే 30,000 ఉంది. 128GB స్టోరేజ్, 8GB ర్యామ్ అనమాట. ఇక్కడ బ్యాంక్ ఆఫర్స్ వస్తున్నాయి, డిస్కౌంట్స్ వస్తున్నాయి, ఎక్స్చేంజ్ ఆఫర్స్ కూడా వస్తున్నాయి. అవన్నీ కూడా అప్లై చేసుకుంటే మంచి వాల్యూ ఫర్ మనీ స్మార్ట్ ఫోన్ అయితే అవుతుంది. సో ఈ స్మార్ట్ ఫోన్లో మంచి విషయాలు ఏంటంటే నాకైతే నచ్చింది ఏంటంటే గ్లైఫర్ ఇంటర్ఫేస్ ఒకటి, ట్రాన్స్పరెంట్ బ్యాక్ డ్రాప్ అండ్ ఆల్సో యూఐ కూడా చాలా బాగుంటుంది. కెమెరాస్ శాంపుల్స్ అవన్నీ కూడా చాలా బాగున్నాయి. ఫోకస్ రికార్డింగ్ అంతా కూడా బాగుంది. కమింగ్ టు డ్రాబ్యాక్ చూసుకుంటే ఈ స్మార్ట్ ఫోన్కి బాక్స్లో ఛార్జర్ ఇస్తలేరు బై. సో ఛార్జర్కి మీకు 1000-2000 కట్టాల్సి వస్తుంది ఎక్స్ట్రా. సో దాన్ని యాడ్ చేసుకున్నాక కార్డ్ ఆఫర్స్తో పాటు అది బ్యాలెన్స్ అయిపోతుంది. సో యాక్చువల్ ప్రైస్కే మనం తీసుకుంటున్నాం అనుకోవాలి. ఇక కొన్ని బోల్డ్ బేస్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి, అవన్నీ డిజేబుల్ చేసేసుకొని మంచి ఎక్స్పీరియన్స్ అయితే పొందుతారు యూఐలో. నెక్స్ట్ చూసుకుంటే ఈ స్మార్ట్ ఫోన్స్కి ఈ ప్రైస్ కేటగిరీలో ఏమైనా ఆల్టర్నేటివ్స్ ఉన్నాయా అంటే ఎస్ ఉన్నాయి. OnePlus Nord 4 5G ఉందన్నమాట. ఇక్కడ బేస్ వేరియంట్ సెలెక్ట్ చేసినాను. ఇది 29,000కి వస్తుంది OnePlus వాళ్ళది. అండ్ నెక్స్ట్ చూసుకుంటే రియల్మీ GT 60 5G ఉంది. ఇది కూడా వన్ ఆఫ్ ద గుడ్ ఆప్షన్స్ అంటాను. వాల్యూ ఫర్ మనీ. ఇక్కడ కొంచెం బ్యాటరీస్ కెపాసిటీ ఎక్కువ వస్తుంది. 5500 mAh బ్యాటరీ ప్లస్ 120 watts ఛార్జర్తో పాటు కూడా వస్తుంది అనమాట బై. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఒప్పో నుంచి అన్నమాట బై. ఒప్పో F27 Pro ప్లస్ 5G స్మార్ట్ ఫోన్ వస్తుంది. ఇది 6,000కి వస్తుంది. బేస్ వేరియంట్ AMOLED డిస్ప్లేతో పాటు కూడా వస్తుంది. 67 watts ఛార్జర్తో పాటు కూడా వస్తుంది ఇది. అండ్ ఇంకో స్మార్ట్ ఫోన్ చూసుకుంటే మాత్రమే ఐక్యూ నుంచి అన్నమాట. సో ఐక్యూ Z9s Pro 5G స్మార్ట్ ఫోన్ ఉంది. ఇది కూడా మంచి ఫీచర్స్తో పాటు వస్తుంది. ఇక్కడైతే ఇంకా తక్కువ ప్రైస్కి వస్తుంది ఇది. అండ్ 25,000 లోపల కేటగిరీలో వస్తుంది. కానీ ఇక్కడ బ్యాటరీ బాగా వచ్చింది అనేసి అయితే మెన్షన్ చేసినాను. ప్లస్ ఇది మంచి క్వాలిటీ అయితే ప్రొవైడ్ చేస్తుంది అన్నమాట. నెక్స్ట్ ఇంకో స్మార్ట్ ఫోన్ చూసుకుని మోటరోలా నుంచి అన్నమాట. మోటరోలా Edge 50 Pro 5G ఉంది. ఇక్కడ కూడా మంచి స్పెసిఫికేషన్స్తో పాటే వస్తుంది ఇక్కడ. అండ్ 68 watts ఛార్జరు మంచి పర్ఫార్మెన్స్తో పాటు కూడా వస్తుంది. ఇక్కడ 50 watts ఛార్జర్తో పాటు కూడా వస్తుంది అన్నమాట. ఈజీగా మీకు ఫుల్ డే ఈజీగా యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకో స్మార్ట్ ఫోన్ చూసుకుంటే మాత్రం పోకో X7 Pro 5G ఉంది బై. మంచి స్మార్ట్ ఫోనే, మంచి స్పెసిఫికేషన్స్తో పాటు వస్తుంది. ఈ ప్రైస్ కేటగిరీలో ఉన్న దాంట్లో ఇదే హైయెస్ట్ బ్యాటరీ అనుకోవచ్చు. 6550 mAh బ్యాటరీతో పాటు కూడా వస్తుంది. సో ఇవన్నీ కూడా కన్సిడర్ చేసుకొని మీకు నచ్చిన ఫోన్ ఏదైతే ఉందో తీసుకోండి. అండ్ నథింగ్ ఫోన్ 3 Proకి గట్టి కాంపిటీషన్ అయితే ఇస్తున్నాయి అన్నమాట ఇంతగా చెప్పిన లిస్ట్లో స్మార్ట్ ఫోన్స్. ఓవరాల్గా తీసుకోవచ్చు.
నేనేమంటానంటే భయ్ ఆఫర్స్ అప్లై చేయండి. రూ. 1000 వచ్చినా, 2000 వచ్చి డిస్కౌంట్ వచ్చినా సరే కూడా తీసుకోమంటాను. బాగుంది స్పెసిఫికేషన్ వైస్ మిగతా నెట్ వైస్‌లా నాకైతే నచ్చింది. నా ఒపీనియన్ చెప్పినాను. అండ్ ఆల్సో ఆల్టర్‌నేటివ్స్ కూడా చెప్పిన. ఈ స్మార్ట్ ఫోన్ కాకుండా ఇదే ప్రైస్ కట్ల ఏమైనా ఆల్టర్‌నేటివ్స్ ఉంటే అవి కూడా చెప్పినా కదా! మీరేమనుకుంటారు స్మార్ట్ ఫోన్ గురించి? మీ ఒపీనియన్స్ ఏందని కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చింది మంచిగా అనిపిస్తే మాత్రం లైక్ అండ్ షేర్ చేయండి. ఈ వీడియోకి అయితే ఇంతే భయ్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.